మస్తాన్ కథలో కొత్త మలుపు ఏదైతే రాజ్ తరుణ్ వ్యవహారంలో బయటపడినటువంటిది ఏంటి, లావణ్య మస్తాన్ సాయి ఒకళ్ళకొకళ్ళు మంచి అటాచ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్యన తను ఓ పక్కన ప్రేమికురాలంటూ ఆ లావణ్యతో జరిపినటువంటి కార్యకలాపాలను వీడియో తీసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడంతో ఆవేదన చెంది తనకి మరొక స్నేహితుడు లేకపోతే సహజీవన వ్యక్తి అయినటువంటి రాజ్ తరుణ్తో చెప్తే రాజ్ తరుణ్ ఈ మస్తాన్తో చెప్తే తను ఆ వీడియో తీసేస్తున్నాను, డిలీట్ చేసేస్తున్నానని చెప్పి దాన్ని వేరే హార్డ్ డిస్క్లోకి ఎక్కిచ్చేసి ఇక్కడ డిలీట్ చేసి చూపించాడు. అసలు గొడవ అంతా అది. ఇక్కడ ఒక మహిళ ఇద్దరు మగవాళ్ళ మధ్యన జరిగినటువంటి ఇష్యూ. ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వీడియోల ఆధారంగా ఇప్పుడు కేసులు, మస్తాన్ సాయి అరెస్టు ఇదంతా అయితే దాదాపుగా 200-300 మంది అమ్మాయిల జీవితాలు అని మొదట, ఫైనల్గా 1500 మందికి పైగా అమ్మాయిలకు సంబంధించినటువంటిది వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేయడం లేదా వాళ్ళ ఫోన్ ట్యాపులు చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ కాకుండా ఈవెన్ కొంతమంది మగవాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళకి సంబంధించినటువంటి చాట్లు, వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని కూడా హ్యాక్ చేసి తను రికార్డ్ చేశాడు అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. ఈవెన్ ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి పోలీస్ అధికారిని కూడా అట్లాగే బ్లాక్మెయిల్ చేశాడు అన్నటువంటి విషయం తాజాగా బయటపడింది.